కళలు లేని సమాజం మరుభూమితో సమానం. ప్రతి సంస్కృతిలోనూ కళలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సంస్కృతికి అద్దాల వంటివే జానపద కళలు, జానపద పాటలు. పెరుగుతున్న నాగరికత, పాశ్చాత్య పోకడల పుణ్యమాని మనకు మాత్రమే సొంతమైన జానపద కళలు ఎప్పుడూ మరుగున పడిపోయాయి. కనుమరుగవుతున్న జానపదాలను జనపదంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ కి చెందిన ఓ కళాకారిణి. సంప్రదాయబద్ధంగా చూడగానే ముత్తైదువులా కనిపిస్తున్న ఈమె పేరు స్నేహలత మురళి. కళలకు సేవ చేయాలనే తృష్ణతో పాశ్చాత్య కోరల్లో చిక్కుకొని మనుగడ కోల్పోతున్న జానపద కళలకు ఊపిరి పోస్తున్నారీమె. అందమైన తెలుగు పదాలకు, పొందికైన రూపమిచ్చే జానపదాలకు ప్రాణం పోయడం ద్వారా మన వాడుక భాషలో ఉన్న ఎన్నో పదాలు జారిపోకుండా ఒడిసి పట్టుకోగలుగుతామంటున్నారు స్నేహలత. ఆటలో బియ్యము పప్పులు కూడా పెట్టవే తల్లి. వస్తుండా వస్తుండా, మీ దగ్గరికి కూడా వస్తుండా, సోది చెప్పించుకుంటారా? మా ఇంట్లో 3 తరాల నుంచి వస్తుందండి. తర్వాత మా అమ్మ గిడుగు లలిత, ఆవిడ కూడా చాలా పాటలు సేకరించి పాడుతుండేవారు. అలా అమ్మ పాడుతుంటే నేను నేర్చుకోవడం. నేను శాస్త్రీయం నేర్చుకున్నా, ఎందుకో మనసు ఇటువైపు లాగింది. ఇంకోటి ఏంటంటే ఈ జానపద కళలు, కొన్ని కళలు మనవి మరుగున పడిపోతున్నాయి. వీటిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించి కళామ తల్లికి ఉడతా భక్తిగా నా వంతు సాయంగా నా గొంతుకని కాస్త జానపద పాటలందరికీ వినిపిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో పుట్టిన స్నేహలత కుటుంబ నేపథ్యము ఘనమైనదే. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు మునిమనవరాలీమె. ఈమె తల్లి గిడుగు లలిత సైతం జానపద కళల కోసం విశేష కృషి చేశారు. ఆమె బాటలోనే పయనించిన స్నేహలత సంప్రదాయ కూచిపూడి నేర్చుకున్నప్పటికీ జానపద కళల వైపే మొగ్గు చూపారు. ఆల్ ఇండియా రేడియోలో జానపద గీతాలను ఆలపించి శ్రోతల మన్ననలు అందుకున్నారు. అంతరించిపోతున్న కళలు బతికించుకోవాలన్న తపనతో బతుకమ్మ, దంపుడు, గొబ్బెమ్మ, జాజర, గుమ్మడి, మహిళల పాటలను సేకరించి వాటిని ఆలపిస్తున్నారు. జానపద గీతాల్లో మంచి భాష, సంస్కృతి ఇమిడి ఉంటాయంటారీమె. ప్రత్యేకించి పెళ్లి పాటలకు ఎంతో ప్రాముఖ్యాన్ని కల్పించిన స్నేహలత తన బృందంతో కలిసి ఇప్పటి వరకు సుమారు 2000కు పైగా ప్రదర్శనలిచ్చారు. ఇటీవల జరిగిన మంచువారి ఇంటి పెళ్లిలో సైతం సందడి చేశారు. అలా పలువురు ప్రముఖులు వివాహ వేడుకల్లోనూ ఆడిపాడిన స్నేహలత నేటి తరం జానపదాన్ని అశ్రద్ధ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి యువకుడు, ప్రతి యువతి ఒక ప్రొఫెషనల్ సింగర్ అయిపోవాలని, సినిమాల్లో పాడే సింగర్ అవ్వాలని అనుకుంటోంది తప్ప ఒక జానపద గాయన అవ్వాలని ఎవరూ అనుకోవటం లేదు. అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో కొంత యువకులు ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళని నా బృందంలో చేర్చుకొని వాళ్ళకి నా బృందం అది ఒక్క రోజులో రాదు. ఇది నాతో పాటు చేస్తూ ఉంటే వస్తుంది తప్ప ఓవర్ నైట్ ఈ జానపద కళ ఒక్క రోజులో వచ్చేది కాదు. మన తెలుగు వారందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఎలా అయితే బ్రాహ్మణ్ణి పిలుస్తారో, ఎలా అయితే పూజారిని పిలిచి పూజ చేయించుకుంటారో, అలాగే జానపద కళాకారులను ఎవరో కొన్ని పిలిచి వారి చేత ఒక విన్యాసం చేయించుకొని, అంటే నేను ఒక పాటలే అంటలేదు, ఇప్పుడు పెళ్లి ఉంది, ఒకటోలు పెట్టించుకొని చక్కగా ప్రభుత్వం ముందుకు రావాలి, ముఖ్యంగా యువతలోనూ మార్పు రావాలి, ప్రతి ఇంట్లోనూ కూడా మార్పు రావాలి, మన జానపద కళల్ని పెట్టించు. ఈమె సేవలను గుర్తించిన మాజీ ప్రధాని వాజ్పేయి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అభినందించారు. 1995లో సీఎంఈవై ఇచ్చే యువ మ్యూజిషియన్ పురస్కారం, 2007లో ఉగాది పురస్కారం, 2009లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు స్నేహలతను వరించాయి. వివేకానంద విశిష్ట పురస్కారం, లలిత జానపద స్వరభూషిణి అవార్డు, వింజమూరి అనసూయాదేవి పురస్కారాలను స్నేహలత సొంతం చేసుకున్నారు. ఇంతటి ప్రతిభావంతురాలితో కలిసి పనిచేయటం ఎంతో సంతృప్తికరంగా ఉందంటున్నారు స్నేహలత బృందం సభ్యులు. ఆటలో బియ్యము పప్పులు కూడా పెట్టవే తల్లి. వస్తుండా వస్తుండా, మీ దగ్గరికి కూడా వస్తుండా, సోది చెప్పించుకుంటారా? స్నేహలత మురళి గ్రూప్ లో పాడుతూ ఉంటాను. చాలా చాలా బాగుందండి. అసలు ప్రోగ్రామ్ ఉంది అనేవరకే అసలు చాలా ఇంట్రెస్ట్ గా పోతూ ఉంటామండి ప్రోగ్రామ్ కి. జానపద కళలు అనేవి నిజంగా చెప్పాలంటే మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచ నలుమూలలు కూడా ఒక ఎత్తులో ఉంచేటటువంటి కళలు జానపద కళలు. సంస్కృతి, సంప్రదాయాలు, భాషను తనలో ఇముడ్చుకున్న జానపదాలను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటున్నారు స్నేహలత.